నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా డివిజన్ 8లో ఉన్నాం. సో 8వ డివిజన్ నుంచి పాల్కొండ పరిధిలో ఏదైతే స్థానికంగా దాదాపు 20 ఇండ్లకు సంబంధించిన కాలనీ వాసులకు రోడ్డు సమస్య, అంటే రోడ్డు ఆల్రెడీ వాళ్ళు దాదాపు 25 ఏళ్ళ నుంచి మేము ఇల్లు ఇక్కడ కట్టుకున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతం మీకు రోడ్డు నుంచి ఇళ్ళకు వెళ్ళడానికి ఏదైతే రోడ్ బ్లాక్ చేస్తూ ఉన్నారు కొంతమంది వ్యక్తులు అని చెప్పేసి వారు ఆరోపిస్తూ ఉన్నారు. ఈరోజు దానికి సంబంధించి ప్రజావాణిలో కలెక్టర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో వారి మాటల్లోనే మరి ఎవరు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది కాలనీ వాసుల్లోనే మనం పాల్కొండ పరిధిలో ఉన్నాం. వారి మాటల్లోనే దీని గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో చెప్పమ్మా, ఏంది ఇష్యూ, ఏంది? మీరు ఎన్నేళ్ళ నుంచి? నాకైతే మేమైతే 25 సంవత్సరాలు అవుతుంది సార్. మాకు ఇదే పరిస్థితి ఉంది. మాకు ఇదే ఉంది. ఎవరు పట్టించుకోరు. ఇట్లా అనలేక మేము ఇట్లనే ఉండాలి. ఏంది మీ సమస్య? ఏంది మా సమస్య? మేము ఎవరు చెప్తలేరు, పెద్దలు చెప్తలేరు. మేము తీర్చుకునే ఇట్లా మాకు అవకాశం ఇస్తలేరు కదా. మా తప్పు మేము దిద్దుకునే ఇట్లా అవకాశం ఇస్తలేరు. మాకు ఎవరు అవకాశం ఇస్తలేరు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? మమ్మల్ని ఎవరంటే అందరూ మమ్మల్ని అంటున్నారు, మీరు చేసుకుంటలేరు అని. మేము ఏడుకోవాలో మాకు అర్థమైతలేదు. ఇప్పుడు రోడ్ బ్లాక్ చేసిన వాళ్ళు ఎవరమ్మా? బ్లాక్ చేసిన వాళ్ళు అంటే భూమి వాళ్ళు చేసిండ్రు సార్. ఎవరు భూమి వాళ్ళు? శృతిని ఎవరో తెలియదు. వాళ్ళైతే ఇప్పుడు మా గనవాడుతుంది కదా, ఇప్పుడు చూడడానికి వాళ్ళు చేసిండ్రు. మీరు ఇల్లు కట్టి ఎన్ని ఏళ్ళు అవుతుంది? మేము 20 సంవత్సరాలు అవుతుంది సార్. సో 20 సంవత్సరాల నుంచి లేని రోడ్ ప్రాబ్లం ఇప్పుడు అంటా ఉన్నారు. ఎప్పుడు ఇట్లనే అనుకుంటా పోతున్నారు. ఇంకా మామూలుగా అనుకుంటా ఇట్లనే మామూలుగా ఇనుకుంటా పోతున్నాం. ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారంటే ఎక్కువ చేసుకుంటున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎక్కువ చదువుకున్నారు కదా సార్. ఎట్లా అంటే ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు ఎందుకు వినాలి, ఏం కథ అనేది వాళ్ళు ఇది చేసుకుంటారు. మేమంటే చదువుకొని పోతున్నాం. అట్లనే మేము అప్పటికెళ్ళైనా చదువుకొని పోతున్నాం. మా మామ వాళ్ళ నాయన వాళ్ళ అక్కడికి వెళ్ళి ఉంది. ఇప్పుడు మేము తీసుకున్నది కాదు, మా నుంచి వచ్చింది కాదు. సో అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరమ్మా తిడుతున్న వాళ్ళు ఎవరు? మీరు భూమి ఏం తిడతలేరు, పట్టాలు చేయమంటే చేస్తలేరు. అడిగి చాలా అయింది. ఇప్పుడు పట్టాలు లేకుండా ఇల్లు కట్టుకున్నారా? అంటే మాకు ఫస్ట్ చేస్తామని ఇచ్చిండ్రు. పట్ట చేస్తలేరు. అడిగి ఏం లేవు వాళ్ళది. కొనుక్కున్నాము. ఇప్పుడు రిజిస్టార్ చేయండి అని మా ఆయన ఉన్నప్పటికల్లా అడిగినాము. ఆయన చచ్చిపోయి కూడా 8 ఏళ్ళు అవుతుంది. ఇంక మా పిల్లలు చిన్నగా ఉన్నారని అడుగుదాం. మొన్న మేము మున్సిపాలిటీలు చేసుకున్నాం సార్. ఇంకెవరిని అడగ ఇల్లు ట్యాక్సీ కడుతున్నాం కదా. ఇంకా మేము 15 ఏళ్ళ ఇల్లు ట్యాక్సీ కట్టబట్టి దాంట్లో ప్రకారంగా పోతే చేసిండ్రు రిజిస్టార్ ఆఫీస్ కాడిపోతే. ఇంకా అట్లా చేసుకున్నాం. నిన్న మొన్న వాళ్ళు ఇంకా అట్లా మళ్ళీ వేస్తున్నారని ఏమి రాణిస్తారు. పిల్లు కట్టుకోవాలంటే ఏమి వస్తలేవో గడ గుంతలు తీసిన ఆమె కూడా రాణిస్తలేరు. భూమి ఆమెకే రాణిస్తలేరు, సొంత ఆమెకు కూడా. అట్లా ఉంది మాది పరిస్థితి. మాకు మా ఆయన లేననుకో ఇంకా మేము కూడా ఉండని నాడి మనిషిని పోయి ఏం మాట్లాడాలని అందరి తర్వాత మేము కూడా ఉన్నాం. వీళ్ళు అందరం ఈమె ఉంది మాకు భర్తలు లేరు. ఇంకా మేము మగోళ్ళు రాండంటే ఎవరు వస్తలేరు. ఈమె భర్త కూడా వస్తాడు. ఆయన అడిగి చాలా మెయిన్ రోడ్ నుంచి ఇదే అని చెప్పి ఇదేతో ఎవరు ఇప్పుడు బ్లాక్ చేసింది ఎవరమ్మా? భూములు అంటే ఎవరు? వాళ్ళకు పేరు ఉంటుంది కదా. తరుణ్ ఏమో తెలియదు నాకు కూడా పేరు. వాళ్ళ ఇద్దరు శృతిని తెలియదు, తరుణ్ ఇద్దరు ఉండరు అన్నదమ్ములు. ఎవరు చేసిన పెద్ద ప్రజావానికి ఇచ్చిన తర్వాత ఎవరైనా తిట్టారా? మళ్ళీ ఎవరు మా కాము ఇంట్లో తిన్నాం, ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు తీసుకుని అక్కడ కనిపిస్తాం. ఎప్పుడు రోడ్డు అడ్డంగా వేసింది? ఇప్పుడు మేము వచ్చినాక వేసినట్టు. ఇప్పుడు అంటే మధ్యాహ్నం మేము ఆడికెళ్ళి వచ్చినాక వేసింది. మరి స్థానిక మీ కౌన్సిలర్కి ఎవరికైనా కంప్లైంట్ చేయలేరా? మేము కౌన్సిలర్ చెప్పి సాలైంది సార్, మీరే మాట్లాడుకోండి అంటారు. ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు చేయలేదు. ఎవరు రాలేరు, పిల్లలు వస్తే తెలుస్తుందని మేము కూడా ఏమంటలే. ఇప్పుడు చూస్తే ఆడ తమ్మాలు వేసి మీరు రోడ్డు మీద నిలబడిండ్రు. అదే చెప్తున్నా, వచ్చినట్టున్నారు మనం అలా మాట్లాడిన వాళ్ళు పేపర్ వాళ్ళని అనుకుంటున్నాం సార్. మాకు సర్పంచులు ఉన్నప్పటి నుంచి పట్టించుకుంటలేరు. సర్పంచ్ పోయి కౌన్సిలరే ఇప్పుడు రెవెన్యూ కూడా వచ్చింది. మాది ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు తాతాల కాడ నుంచి మన్మన్ల వరకు వచ్చింది. కొడుకులది పోయింది, ఇప్పుడు మన్మన్లు లేచారు సార్. మరి మనకి ఎవరి పరిస్థితి? మేము రిజిస్టర్ అయింది. కానోళ్ళు రావాలి, అయినోళ్ళు రావాలంటే అందరం పోతూనే ఉండం. మరి పోయినప్పుడు చేయాలి కదా సార్. మా సమస్య తీర్చాలి కదా. ఎవ్వరు తీరుస్తలేరు. ఇట్లకెంచాలి ఎవ్వరు రారు. పోదాం దాని అంటే ఎవరు రారు. ఇప్పుడు ఇంతవరకు మా ఆయన పోయిండు. ఇట్లకెంచాలం పోతే ఎవరు మా ఆయన నీవే ఉరుకుతావు, నీవే ఇది చేస్తావని అన్నారు అప్పుడు. ఇప్పుడు ఇక వీళ్ళు పోదాం అంటే ఇప్పుడు వచ్చినాం మేము. ఇన్ని రోజుల కలిగి ఇప్పుడు వచ్చినాం కలెక్టర్ ఆఫీస్. ఇంత పడ్డాక కూడా రాలేదు సార్. ఇప్పుడు వచ్చినాం మేము. మొత్తం ఎంత ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఇండ్లు ఉన్నాయి? 10-15 ఇండ్లు ఉన్నాయి సార్ ఇట్లకెంచి. ఇప్పుడు మీ సమస్య అంతా 15 ఇండ్ల నుంచి? 15 ఇండ్లు కరెక్ట్ వస్తలేరు. మేము 4-5 మందిమే అంటున్నాం సార్. ఇప్పుడు 4-5 మంది అంటాం. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఎట్లా మేము ఇట్లా పోతాం అంటారు. వాళ్ళు గిరి రోడ్ పంట పోతాం అంటారు. వాళ్ళు ఎట్లా ఒక్కొక్క మాకు రోడ్ అయితే సరిగ్గా ఉండాలి కదా సార్. మాకు మేము అనేది మెయిన్ రోడ్ కావాలి మాకు. కానీ వచ్చిన రోడ్లు మళ్ళీ వేస్తారు సార్. ఇదివరకు రోడ్డు పడుతుండే. ఇది రోడ్ వచ్చిన మళ్ళీ పెద్ద మనుషులతో పోతూనే ఉంటాం. కౌన్సిలర్తో కోతిమి, ఇంకా ఊర్లో నాయకులతో కోతిమి. మాకు పరిష్కారం చేసలేరు.
ఏడికి ఆడుకోదాం రాండి, ఈడికి రాండి, వాళ్ళు ఇంటికోండి వీళ్ళు ఇంటికోండి అంటే కూడా పోతున్నాం, కానీ మాకు పరిష్కారం అయితే లేదు సార్. మాది సో ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? మాకు రోడ్డు కావాలి అని మేము ఇదవుతున్నాం. మాకు రోడ్డు అయితే బాగా మేము వానకాలం వస్తే ఏడుస్తున్నాం సార్. ఈ రోడ్డు బుడ్జ అంతా ఈడ కాలు పెడితే ఆడ జారుతుంది. మేము ఎట్లా పోతాం సార్? మేము రోడ్డుకి ఎట్లే కాలి చెప్పొక మాట. 30 ఏళ్ళ దినం అవుతుంది, 25 ఏళ్ళ దినం అవుతుంది ఇక్కడికి వచ్చి. రోడ్డు లేదు, మాకు రోడ్డు కావాలని మేము అంటున్నాం. ఓట్లు ఇచ్చినప్పుడు ఆ నాయకులను అడగలేరా? అడిగినాం, మేము వేపిస్తాం అన్నాడు. మరి ఇప్పుడు అడుగుతలేరమ్మా? మరి రోడ్ వేపిస్తాను మీరు పరిష్కరించుకోండి, మీరు పరిష్కరించి మాట్లాడుకున్నాక వేస్తా అంటున్నాడు ఆయన. అది ఆ మాట మాట్లాడుతున్నాడు ఆయన. మీరు మాట్లాడుకోండి, మీరు మాట్లాడితే నేనేం అంటలేను అంటే నేనేమని చెప్పిన, మా వల్ల ఎవరికైతే లేదు, గీలరా పెద్ద మనిషి కదా నువ్వు చేయని నేను చెప్పిన. ఇంకా ఆయన ముందుకు చేయాలి కదా, ఆయన చేస్తలేడు. మరి మేము ఏం చేస్తాం సార్? మాకు ఇక ఇట్లుంది. ఇంతవరకు ఇంత మొరం లేదు, కాక గుంతలు వానలు వర్షాలు వస్తే అంతా మేము నాంతం. పోనీక కూడా ఇప్పుడు ఈ మోర నాకు వచ్చింది, అక్కడ మీనోళ్ళకేం మంచిగా ఉంది, నాకు ఇప్పుడు గొయ్యకలకు పొద్దున్న సాయంత్రం జరిసేపతి ఇల్లు మూసుకున్నాను నేను. నా పరిస్థితి ఏంటి సార్? రోగాలకు వచ్చి సావాలన్నా నేను? ఎవరు అంతా ఏడ్చుకుంటూ మోసుకుంటూ ఇట్లనే ఉన్నది సార్ పరిస్థితి. ఇంకా కొంచెం అయితే ఇలా గాలి పెడుతుంది, లేకుంటే గొయ్యకలకు ఇల్లు మూసుకొని కూర్చోవాలి. ఇప్పుడు నేను రోగాలు వచ్చి పడుతున్నాం మేము. దుబ్బుకొని రావాలంటే బురద మాకంతా బురదనైతే సార్. వర్షాకాలం మాకేందంటే రోడ్డు కావాలని అడుగుతున్నాం అంతే. మేము మాకేది లేకున్నా సరే సార్ రోడ్డు కావాలని అడుగుతున్నాం. మాకు ఒక రోడ్డుకు న్యాయం చేయండి అంతే. రోడ్ అయితే అన్నీ వస్తాయి, నాకు నీళ్లు గీళ్ళు మాకు అవసరం లేదు సార్. మోసుకుంటాం ఎట్లన్నా ఇది అవుతాం, కానీ మాకు రోడ్డు కావాలనే ఇది అవుతున్నాం సార్. వచ్చిన రోడ్డు మలిపి తోలుతుండ్రు. ఆడ ఇంతకుముందు వచ్చిన రోడ్డు ఆ గుడికి వెళ్ళి వాడే అదంతా వాడే అతల కాపలు ఇటు ముందరికి వెళ్ళి పడ్డది. ఈడ పడతలేదు రోడ్డు. ఆ రోడ్డు మొన్న వచ్చిందంటే శాంసన్ గానికి ఇక్కడ వేస్తామని వచ్చిన రోడ్డు మలిపి తోలుతుండ్రు.